ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. యేసుక్రీస్తు ప్రభువ శిలువ శ్రమల ధ్యానములలో 5వ ఆదివారం, మార్చి 22వ తేదీ 2026. ఈరోజు యేసుక్రీస్తు శిలువ మార్గంలో 6వ స్థలం యొక్క శిలువ వాక్య వాగ్దానం. వెరోనిక యేసు ముఖమును తుడుచుట. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయము 8వ వచనం. నా సన్నిధిని వెదుకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెదుకుదనని నా హృదయము నీతో అనెను. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, వెరోనిక అనే భక్తిగల స్త్రీ యేసు ప్రభు యొక్క ఎన్నో అద్భుతములను చూసిన పుణ్యాత్మరాలు. ఆమె యేసు ప్రభువు సజీవులుగా ఉన్నప్పుడే ఆయనను నిజరక్షకునిగా అంగీకరించింది. ఆమె శిలువ మోస్తున్న యేసు ప్రభు వెంట వెళ్ళుచు ఆయన పడుతున్న బాధలను చూసి కన్నీరు కార్చింది కూడానే వచ్చింది. యేసు ప్రభు శిలువను మోయుటతో కారుచున్న రక్తంకు చెమట కూడా తోడై సుందరుడైన యేసు ముఖం ఎంతో వికారముగా మారింది. అంతేకాక ఆ 2 ద్రవాలతో కనులు కూడా కనబడలేని స్థితి ఏర్పడడం చూసిన వెరోనిక ఒక తెల్లని వస్త్రమును ఇచ్చి యేసు ప్రభువును తన ముఖమును తుడుచుకోమని చెప్పినది. ఆమె ఎందుకు తుడవలేకపోయింది? యేసును ఆ రూపంలో చూడలేకనే తుడుచుకోమంది. ఆయన దేవుని కుమారుడు గనుక ఆయన తుడుచుకున్న తోడానే ఆ తెల్లని వస్త్రముపై యేసుక్రీస్తు స్వరూపం స్పష్టముగా ముద్రితమైనది. ఎంత ఆశ్చర్యము! అద్భుతకరుడైన క్రీస్తు ప్రభువు తన స్వరూపమును మనకు చూపించడానికి ఈ విధముగా తన యొక్క ప్రత్యక్షతను కనపరిచి ఉన్నారు. అట్టి ప్రత్యక్షత చూడడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఈ శిల్వ ధ్యానములను నిర్లక్ష్యం చేయక మిగిలిన రోజులన్నీ పాల్గొని ఆయన ప్రత్యక్షతను చూడగల నేత్రములను దేవాది దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. నిరంతరం ఆరాధనీయుడైన మా క్రీస్తు ప్రభువ, శిల్వ ధ్యానములలో ఈ 5వ ఆదివారం మాకు ఇచ్చిన సమయమును బట్టి వందనములు చెల్లిస్తున్నాము. నీ దేవాలయంలో నిన్ను ఆరాధించుట ద్వారా మాకు రక్షణ దయచేయమని వేడుకొనుచున్నాము. ఈ శిల్వ ధ్యానములలో మీ యొక్క ప్రత్యక్షతను చూడగల నేత్రములను దయచేసి ఈ ధ్యానములలో నిన్ను మా హృదయంలోనికి ఆహ్వానిస్తున్నాం. కావున మమ్ములను మా కుటుంబములను నీ సన్నిధిలో నివసించగల కృపలతో నింపమని వేడుకుంటున్నాము. ఇజ్రాయెల్పై దాడి చేయుచున్న శత్రుదేశమైన ఇరాన్ను నీ చేతులకు అప్పగించుచున్నాము. ప్రభువా, నీవే నీ దేశమును నీ జనాంగమును రక్షించుము. ఇజ్రాయెల్ కోసం ప్రార్థించుట ద్వారా మమ్ములను దీవించుము. ఈ యుద్ధం వల్ల మా బిడ్డలు ఎందరో ఇబ్బందులు పడుచుండగా నీవే వారికి తోడై ఉండి కాపాడమని వేడుకుంటున్నాము. ఈ రంజాన్ మాసంలో పని ఒత్తిడి వల్ల అస్వస్థతలు కానివద్దని ఆయన వారిని స్వస్థపరచుము. వారికి శక్తి నిమ్ము. అన్ని పరీక్షలలో విజయం దయచేయము. ఈరోజు జన్మదిన వేడుకలు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలను దీవించుము. అయిన వారిని కోల్పోయిన బిడ్డలకు ఆదరణ దయచేయము. కోర్టు కేసులను పరిష్కరింపచేయము. అప్పులను తీర్చే శక్తిని దయచేయము. ఇళ్లను నిర్మించే భాగ్యములను అనుగ్రహించుము. వివాహములు జరిపించుము. ఉద్యోగములు, వ్యాపారములు, ఉపాధులు, చదువులు అన్నింటి అభివృద్ధి చేయము. ఏ అంశం మరచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ శిల్వనాథుడైన యేసుక్రీస్తు తన స్వరూపమును నేరుగా చూడగల నేత్రములను ఎల్లప్పుడూ దయచేసి పరిశుద్ధాత్మ పూర్ణలను చేయునుగాక. ఆమెన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమా ప్రభువు నీకై నిలుచుండెను. గొప్ప రక్షణనివ్వా శ్రీయేసుడు సిలువాలు వేలాడుచున్నాడుగా, సిలువాలు వేలాడు